ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పల్నాడు, నరసాపురం, గుంటూరు జిల్లాల నుంచి వాడపల్లి మీదుగా తెలంగాణలోకి టన్నుల కొద్దీ ఇసుకను తరలిస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల రోజుల క్రితం కోదాడ మండలం రామాపురం వద్ద భారీగా ఇసుక లారీలు పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం వాడపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద 7 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. ఏపీలో విచ్చలవిడిగా ఇసుక దందా కొనసాగిస్తున్న టీడీపీ నేతలు వివిధ మార్గాల్లో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, ఏపీలో ప్రజలు అధికారాన్ని ఇచ్చింది, కుటుంబ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది అక్రమంగా దోచుకోవడానికైనా అన్నట్లు సాగుతుంది అక్కడ వ్యవహారం. మనం చూసుకోవచ్చు, ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పలు రకాలుగా పలు మార్గాల నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఉచిత ఇసుక పేరుతోటి అక్కడ పేపర్ ప్రకటనలకు పరిమితమైనటువంటి ప్రభుత్వం అక్కడ కూటమికి సంబంధించినటువంటి టీడీపీ నేతల కనుసన్నల్లో విచ్చలవిడిగా పలు ఇసుక రీచుల నుంచి కూడా ఇసుకను అక్రమ మార్గం ద్వారా సరిహద్దు దాటిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి పలు ప్రాంతాలకు కూడా ఇసుకను తరలించి కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కోదాడ NH-65 పై ఉన్నటువంటి కోదాడ రామాపురం చెక్ పోస్ట్ తో పాటు మేళ్ల చెరువు, చింతలపాలెం, హుజూర్ నగర్ మీదుగా మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి ఇసుక, మరోవైపు చూస్తున్నట్లయితే వాడపల్లి, అడవిదేవులపల్లి, నాగరిక సాగర్ తో పాటు పెద్ద ఊర లాంటి ప్రాంతాల నుంచి ఎక్కడైతే సరిహద్దులు వివిధ మార్గాల నుంచి వచ్చినటువంటి పిల్లబాటల ద్వారా ఆ లారీల్ని భారీ సంఖ్యలో సరిహద్దు దాటించడం, అదే సమయంలో హైదరాబాద్ తో పాటు నల్గొండ జిల్లా కావచ్చు మిగిలినటువంటి పలు ప్రాంతాలకి తరలించి కూడా విచ్చలవిడిగా దోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక నల్గొండ జిల్లాలోనే 3 సార్లు కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి సాక్షి టీవీ సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఖమ్మంతో పాటు సత్తుపల్లి లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. సూర్యాపేట మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్నారని చెప్పేసి కూడా మనం ఇప్పటికే పదే సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసినప్పుడు కూడా కనీసం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో ఉన్నటువంటి కూటమి నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే చూస్తున్నట్టు వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి తెలంగాణ పోలీసులకు, అది వాడపల్లి పోలీసులకు ఇటీవల సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలోనే అటు మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజుతో పాటు వాడపల్లి SI శ్రీకాంత్ రెడ్డి కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్కడ పోలీస్ అవుట్ పోస్టులను పెట్టి కూడా ఇసుక వస్తున్నటువంటి మార్గాల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టినటువంటి క్రమంలోనే ఈ నెల 14వ తారీఖు నుంచి 22వ తారీఖు అంటే వారం రోజుల వ్యవధిలోనే 7 ఇసుక లారీలను పట్టుకొని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పట్టుబడ్డటువంటి ఇసుక మొత్తం పూర్తిగా వాడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇసుక లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పల్నాడు జిల్లాతో పాటు నరసరావుపేట, గుంటూరు జిల్లాల నుంచి కూడా పలు రీచుల నుంచి అక్కడ ప్రజలకు ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేసి పేరు చెప్పి అదే సమయంలో 50 నుంచి 60 టన్నులు ఇసుక నింపి హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్పేసి వాడపల్లి SI శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.